హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ నుంచి చాలా 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 అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే వీడియోస్లో కంటిన్యూగా మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ మెగా రామ్ చరణ్, మెగా చరణ్ అండ్ గ్లోబల్ స్టార్ పెద్ది మూవీ క్రియేట్ చేస్తున్న హడావిడి అంత ఇంత కాదు. అసలుకి ఒక రేంజ్ హైప్ అండి పెద్ది మూవీ గురించి. పెద్ది మూవీకి ఆ టీమ్ ఇస్తున్న హైప్ ఏమో కానీ నాలాంటి రివ్యూవర్స్ అట్ ఎ టైం మాకంటే అంటే మాలాంటి రివ్యూవర్స్ కంటే కూడా ఎక్కువగా జనాలు పెద్ది మూవీని ఎంతగా ఆదరిస్తున్నారో తెలుసా? అలా ఆదరించడానికి రీజన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్ రామ్ చరణ్ గారు, సెకండ్ థింగ్ బుచ్చిబాబు గారు, థర్డ్ థింగ్ సాంగ్, గేమ్స్, టీజర్స్ ఇవి రిలీజ్ అయ్యాయి కదా, ఇవి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెంచేసాయి ఆడియన్స్కి. సో ఇప్పుడు పెద్ది మూవీ నార్త్ అమెరికాలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. అంటే బేసిక్గా సినిమాని డిస్ట్రిబ్యూటర్లు చూడాలి, ఓకే అనుకోవాలి, దాని తర్వాత ట్రైలర్ అవన్నీ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ని బట్టి సినిమాలు తీసుకుంటారు. కానీ నార్త్ అమెరికా ప్రజెంట్ ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోయింది. పెద్ది సినిమా ఇండస్ట్రీలో సునామీ సృష్టిస్తుంది, ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేస్తుంది. ఆ ట్రెండ్ ఏంట్రా అంటే, ఒక ట్రైలర్ రిలీజ్ అవ్వకుండా సినిమా $100,000 వితిన్ 4 అవర్స్లో క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరు క్యాలిక్యులేట్ చేయండి, $100,000 అంటే 100K అంటే $1,00,000 వితిన్ 4 అవర్స్లో ఒక ట్రైలర్ రిలీజ్ అవ్వకుండా ఇంకా 20 days సినిమా రిలీజ్ అవ్వడానికి బిఫోర్ ఉన్న టైంలో ఆ కలెక్షన్స్ ఏంటండి? అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్, ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా సినిమాకి సరైన ఓపెనింగ్స్ రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రొడ్యూసర్లు కొంతమంది లాస్ అవుతున్నారు, సినిమాలు అసలు ఆపేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో సడన్గా చూస్తే పెద్ది మూవీ గురించి మామూలు అప్డేట్స్ లేవండి బాబు. ఇది కేవలం తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్ గారికి మాత్రమే సాధ్యమనేలా ఉంది ఈ పాయింట్. సో పెద్ది మూవీ మామూలు మూవీ కాదు. అండ్ దానికి సంబంధించి చాలా బయటకు వస్తూ ఉన్నాయి అప్డేట్స్. ఏంట్రా అంటే, రామ్ చరణ్ గారు కథ విన్నప్పుడు ఏదైతే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఉందో అది చూసిన తర్వాత నాకు కంటతడి వచ్చేసింది. అండ్ ప్రొడ్యూసర్లు కానీ, ఎడిటర్స్ కానీ వీళ్ళందరూ కూడా మరి సినిమాకి ఇచ్చే హైప్ మామూలుగా లేదు. ఒక రేంజ్ హైప్ ఇచ్చి వదిలిపెడుతున్నారు. మరి ఓవరాల్గా మూవీ ఎలా ఉంటుంది అది తెలియాలి అంటే మనం June 4th వరకు ఆగాలి. కానీ మన తెలుగు ఆడియన్స్ ఆగుతారో ఏంటో తెలియట్లేదు, కానీ నార్త్ అమెరికా వాళ్ళు మాత్రం ఆగట్లేదు భయ్య. ఎప్పుడో 20 days బిఫోర్, అంటే మేబీ వాళ్ళకి 1 day బిఫోర్ ప్రీమియర్ చేస్తారు అక్కడ, అంటే ఇతర దేశాలలో. సో అక్కడ బిఫోర్ ప్రీమియర్ చేసినా కానీ వాళ్ళకి ఇంకా ఒక 18 days టైం ఉంది. కానీ ఇప్పుడే టికెట్స్ సేల్ అయిపోవడం ఏంటి? ఇది ఫేకా లేకపోతే రియలా? అఫీషియల్గా అప్డేట్స్ వస్తున్నాయి. అంటే మూవీ టీంకి సంబంధించి అఫీషియల్గా ఇంకా అప్డేట్స్ ఇవ్వలేదు, కానీ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఇస్తారు, తొందరలోనే ఇస్తారు. పెద్ది మూవీ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ ఉంది, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఉంది. 2 ట్రైలర్స్ ఉన్నాయండి. ఈ 2 ట్రైలర్స్ అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాయి. అండ్ పెద్ది మూవీ అయితే మాత్రం ఈసారి ఏదో ఒక పెద్ద సునామీ సృష్టిస్తుంది భయ, కొట్టకపోతుంది ఇండస్ట్రీ మొత్తం. దాంట్లో బుచ్చిబాబు గారు అంటే ఏమంటారు కదా, గురువుని మించిన శిష్యులు అని చెప్పేసి, అలాంటి ట్రాక్లో ఉన్నారు. అక్కడ చూస్తేనేమో శ్రీకాంత్ వదిల, ఇక్కడ చూస్తే బుచ్చిబాబు, వీళ్ళిద్దరూ ఒక సునామీ సృష్టిస్తున్నారు. అసలు పెద్ది మూవీ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా అది తక్కువే. అలాంటి వైబ్ క్రియేట్ చేసింది. ఏంటి వితిన్ 4 hours, 4 days కాదు భయ్యా, 4 hours, ఈ 4 hours $1,00,000 టికెట్స్ సేల్ అయ్యాయి అంటే ఓపెనింగ్స్ ఏంటి ఒక్కసారి థింక్ చేయండి. అసలు మామూలు విషయమా అది? బాబోయ్, తలుచుకుంటేనే ఒక రేంజ్ వైబ్ వస్తుంది భయ్య. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ చాలామంది రామ్ చరణ్ గారు అభిమానులు అడుగుతున్నారు, భయ్య ఈ విధంగా టికెట్స్ సేల్ అవుతున్నాయి అదర్ కంట్రీస్కి సంబంధించి, సో దానికి సంబంధించి వీడియోస్ చేయమని చాలామంది చెప్పారు. అంటే నేనే చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు అడిగినారు. అట్ ఎ టైం నేను చేద్దాం అనుకున్నాను. ఏదేమైనా రామ్ చరణ్ గారి గురించి, పెద్ది సినిమా గురించి ఏ అప్డేట్స్ వచ్చినా, అండ్ అప్కమింగ్ మూవీస్ గురించి ఏ అప్డేట్స్ వచ్చినా ఖచ్చితంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు కంటిన్యూగా పడుతూ ఉంటాయి.
సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ఇలాంటి కంటెంట్ రిలేటబుల్ వీడియోస్ అండ్ మూవీ రివ్యూస్, మూవీ డిస్కషన్స్, సజెషన్స్ ఇవేవైనా మీరు పొందాలి అనుకుంటే కంటిన్యూగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ ఎలా అనిపించింది, ఇది జెన్యూనా కాదా అనేది కూడా కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.